హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఆదిత్య హృదయం స్తోత్రం విశిష్టత. ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్య భగవానుణ్ణి ఉద్దేశించింది. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశమైన తరువాత శ్రీరాముడు రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేస్తాడు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో చెప్పబడిన ఈ ఆదిత్య హృదయం అనే అపూర్వ అతి ప్రతిభావంతమైన ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్థిక రుణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. భక్తి శ్రద్ధలతో, అకుంఠిత దీక్షతో, పూర్తి నమ్మకంతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వైద్యులచే కూడా నయం కాని అనేక దీర్ఘకాలిక వ్యాధులు తక్షణం బాగవుతాయని, నయమవుతాయని దశాబ్దాల ఆస్తికుల నమ్మకం. ఆదివారాలలో సూర్య దేవాలయంలో 60 ప్రదక్షిణలు చేసి 36 సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎంతటి అనారోగ్యమైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది. నయం కాని జబ్బులు సైతం నమ్మకంతో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఖచ్చితంగా నయమైపోతాయి. ఏ కోరికను ఆశించకుండా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినట్లయితే అన్ని సమస్యలు తొలగి సూర్య సాయుధ్యాన్ని పొందుతారు. రథసప్తమి రోజు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహిమాన్వితమైన ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలున్నాయి. మొదటి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట. 3 నుండి 5 శ్లోకాల్లో ఆదిత్య హృదయ పారాయణ విశిష్టత చెప్పబడింది. 6 నుండి 15 శ్లోకాల్లో సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మస్వరూపమని, బాహ్య రూపం అంతఃస్వరూపం ఒక్కటే అన్న అంశం విపులీకరించబడింది. 16 నుండి 20 శ్లోకాలు మంత్రజపం. 21 నుండి 24 శ్లోకాలు సూర్యుడి గురించి శ్లోక మంత్రాలు. 25 నుండి 30 శ్లోకాల వరకు పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయవలసిన విధానం, సూర్య భగవానుడు శ్రీరాముడు విజయాన్ని పొందేటట్లు ఆశీర్వదించటం మొదలైనవి పొందుపరచబడి ఉన్నాయి. ఈ మహిమాన్వితమైన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి పారాయణం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. నేత్ర సంబంధ వ్యాధులు తొలగడంతో పాటు వివాహ గడియలు కూడా అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇంత మహిమాన్వితమైన ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పఠించి ఆ సూర్య భగవానుడి కృపా కటాక్షాలకు పాత్రులమవుదాం. మరో మంచి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అంతేకాకుండా దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.